హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్పులు కొట్టకుండా చూడండి, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గైస్. మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మొత్తం మన వీడియోలోకి వస్తే మొత్తం మీకు అయితే ముందు ఒక వైన్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే వైన్ అనమాట. వైన్ అనుకోమాకండి, జస్ట్ జోక్ చేశాను. సరే, ఇదైతే ఆల్మండ్ లీఫ్ వాటర్ అనమాట. మొత్తం టాపిక్లోకి వస్తే ఆల్మండ్ లీఫ్ వాటర్. ఈ ఆల్మండ్ లీఫ్ వాటర్ నేను ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే ఉపయోగిస్తాను అనమాట. ఫస్ట్ నేను ఆల్మండ్ లీఫ్ వాటర్ ఎందుకంటే ప్యాకింగ్ టైంలో కానీ సేఫ్టీ అంటే అవి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్లస్ ఆక్సిజన్ ఎక్స్ట్రా ఆక్సిజన్ అయితే వాటికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్మండ్ లీఫ్ వాటర్లో నాకు కొంతమంది యూట్యూబర్స్ చెప్పిన వల్ల టిప్స్ అయితే ఫాలో అవుతాను అనమాట. ప్యాకింగ్ టైంలో నేనైతే ఆల్మండ్ లీఫ్ వాటర్ యూస్ చేస్తాను. చూసారు కదా, ఇదంతా ఆల్మండ్ లీఫ్ వాటర్. నేను ఎప్పుడైనా ప్యాకింగ్ చేయాలనుకున్నా సరే ముందుగా టబ్స్ అయితే రెడీగా చేసుకునేసి నైట్ అంతా ఫుల్ ఆల్మండ్ లీఫ్ వాటర్ వేసి దాంట్లో ఆక్సిజన్ పంప్ పెట్టేస్తాను అనమాట. అప్పుడైతే మనకు ఆ వాటర్ అయితే ఆక్సిజన్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే నాకు కొంతమంది యూట్యూబర్స్ కేరళ నుంచి చెప్పారు, వాళ్ళ మాటలని నేను ఇలా చేస్తున్నాను అనమాట. నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. నాకైతే ఏ డ్యామేజ్ అయితే రాలేదు. చూసారు కదా, ఇవన్నీ మనకన్నా మనం ప్యాకింగ్ చేసేదానికి తీసుకున్న పేపర్స్, కవర్స్ అండ్ నెట్, చిన్న నెట్, రబ్బర్స్ బ్యాండ్స్ అన్నీ అయితే దాంట్లో ఉంటాయి. ఒక మార్కర్, స్కెచ్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం అది ఒక బేసిన్లో ఉంది కదా, అది బేసిన్ వచ్చేసి ఓల్డ్ బేసిన్ అనమాట. దాంట్లో అయితే ఫుడ్ పెట్టుకుంటూ ఉంటాను మన ఫిషెస్ కావాల్సిన ఫుడ్ అని. దాంట్లో అయితే ఉంటాయి అనమాట మనకు కావాల్సిన ఫిష్ ఫుడ్స్ అని. నేనైతే దాంట్లో పెట్టుకుంటాను. అదైతే ఆప్టిమమ్ అనమాట. అది పెద్ద ఆప్టిమము ఫుడ్ అయితే నేను దాంట్లో పోసుకున్నాను ఎక్కువ, ఎందుకు బయటని. సరే, చూసారు కదా, ఇది వచ్చేసి మనం ప్లాన్స్ వరకు అయితే యూస్ చేస్తాం గైస్. ఈ టబ్ వచ్చేసి జస్ట్ ప్లాన్స్ వరకే ఉంటాయి. మేబీ దీంట్లో ఒక 2 pairs ఫిషెస్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు చూసుకోవాలి ఎట్టెళ్ళే కూడా. నేను ఊరికే ప్లాన్స్ పడదామని చూస్తే ఇట్లా అయితే ఉన్నాయి. నేనే షాక్ అయినా, ఇట్లా ఫిషెస్ ఎలా వచ్చాయి నాకు తెలియదు. సరే, దీంట్లో చూసారు కదా, దీంట్లో అయితే గొరామీస్ బ్రీడింగ్ సైజు పెద్ద అయితే ఉన్నాయన్నమాట. మంచి బ్రీడింగ్ సైజు, బెస్ట్ క్వాలిటీ అయితే మనకు ఉన్నాయి. చూసారు కదా, దాంట్లో బెస్ట్ క్వాలిటీ మంచి గొరామీస్ అయిపోయి. సరే, ఈ ట్యాంక్లోకి వస్తే మనకాడ గప్పీస్ ఉన్నాయి, ప్లాటీస్ ఉన్నాయి, మాలీస్ ఉన్నాయి. 3 వచ్చేసి ఒక ట్యాంక్లో అయితే పెట్టుకోనమాట. మంచి క్వాలిటీ అనమాట. ఏవైనా సరే మంచి క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్కే ఇస్తాం ఎవరికైనా సరే. మనమైతే ఎక్కువ ఛార్జ్ అయితే ఎవరికాడ చేయం. రీజనబుల్ ప్రైస్. ఎవరికైనా కావాలంటే నా కాడ ఎవరైనా కొన్న వాళ్ళని అడగండి, లేదంటే కంపేర్ చేసుకొని నన్ను వచ్చి అడగండి. అప్పుడైతే ప్రైసెస్ మీకే తెలుస్తాయి, బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కాదు. సరే, చూసారు కదా, ఆ ట్యాంక్లో వచ్చేసి మొత్తానికి క్లీనింగ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ట్యాంక్ క్లీనర్స్ అంటారు వాటిని. వన్ టైప్ ఆఫ్ మాయిస్టర్ ఫిష్ కూడా అనుకోవచ్చు. అది ట్యాంక్ క్లీనర్స్ అయితే దాంట్లో ఉన్నాయన్నమాట. మీకు స్నేక్ హెడ్ కూడా తీసుకొచ్చారనమాట. స్నేక్ హెడ్ అంటారు, కోబ్రా అంటారు, అని చాలా పేర్స్ ఉన్నాయి దానికి. మన తెలుగులో పిలవాలంటే దాన్ని కొరమేనే అంటారు. అలాంటి ఫిష్ కూడా తెచ్చాము. అది అయితే తెచ్చిన 1 dayకి సేల్స్ అయితే అయిపోయింది గైస్. ఏమనుకోమాకంటే, మీకోసం అయితే తెమ్మంటే మేము ఇంకా అలాంటి ఫిషెస్, మానిస్టర్ ఫిషెస్ అయితే తెస్తాను. మీకు మానిస్టర్ ఫిషెస్ కావాలా వద్దని ఒకసారి నాకు కామెంట్ చేయండి గైస్. సరే, మొత్తానికి మనం ఈ బకెట్ నిండా అయితే మనం ఈ బకెట్లో వాటర్ పోసుకొని వాటికి కావాల్సిన ఫిషెస్ అన్నీ మనం దాంట్లో వేసుకుంటాం. దాంట్లో వేసుకొని ఇంకా మనం కిందకి ఎత్తుకెళ్ళి మనం ప్యాకింగ్ అయితే చేస్తాం అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనం కిందకైతే ఎత్తుకొచ్చేస్తామంట ఫిషెస్ అన్నీ వచ్చేసి. చూసారు కదా, దీంట్లో గప్పీస్, మిక్స్డ్ గప్పీస్, ప్లాటీస్ అండ్ మాలీస్ అయితే ఉన్నాయి గైస్. చూసారు కదా, దీంట్లో అయితే 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్న నెట్, ఎందుకంటే పెద్ద నెట్తో అన్నీ పడతాం, కానీ చిన్న నెట్తో మనం ఒక్కొక్కటి పట్టేసుకోవాలి కాబట్టి ఇలాంటి అయితే మనకు కావాలి ఖచ్చితంగా. ఇంకా యాపిల్ స్నేల్స్ అనమాట. యాపిల్ స్నేల్స్ అయితే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు. అంత మంచి క్వాలిటీ అయితే మనకు ఉంది. విత్ రీజనబుల్ ప్రైస్, చీప్ ప్రైస్ అయితే మనకు అవైలబుల్గా ఉంది గైస్. ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. చాలా చీప్ ప్రైస్ అనమాట. బెస్ట్ క్వాలిటీ అవైలబుల్గా ఉంది. ఒకసారి కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత చీప్ ప్రైస్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మా ఫ్రెండ్, నేనైతే ఇతను ఈ అబ్బాయి మీరు ఎప్పుడు చూస్తున్నారు, ఇదే ఫస్ట్ టైం చూస్తుండొచ్చు. ఇతనే నా ఫ్రెండ్ అనమాట. వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. చైల్డ్హుడ్ నుంచి నా చెడ్డీ దోస్త్ అనుకోవచ్చు. మొత్తానికి A to Z నా వెనకాల ఉండే వాడే అనమాట. మీ యూట్యూబ్ పెట్టేటప్పుడు కానీ ఏది పెట్టేటప్పుడు కానీ వాడికి పెట్టే చేస్తాను, వాడికి చెప్పే చేస్తాను ఏదైనా సరే. ఈరోజు తిరుపతి నుంచి వచ్చాడు. ఈరోజు రావడం వల్ల ఇంకా ఇద్దరం కలిసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. వాడి వల్లే నాకు ఈరోజు అంతా గబాన ప్యాకింగ్ అయితే అయింది. వాళ్ళు లేకపోతే అసలు చేస్తుండలేను ఈరోజు. నా దోస్త్ అనుకోవచ్చు, మన జాన్ జిగిడి దోస్తు. సరే, మొత్తం మనకు వీడియో టాపిక్లోకి వస్తే చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్కి చెప్పాను, నేనేమన్నానంటే అంటే వాటర్ ఫిల్ చేసి నేను ఫిషెస్ నేను వేసుకుంటా అని చెప్పాను. వాటర్ ఫిల్ చేసి అంటే ఫస్ట్ ప్యాకెట్స్ క్లీన్ చేసి వాటిలో ఉంటుంది కదా కొంచెం కెమికల్ ప్యాకింగ్, అప్పుడు అందుకోసం దాన్ని క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేసి ఏమన్నా నేనైతే ఫిషెస్ వేసుకుంటా ఉన్నా. లెక్కేసి ఎన్ని వేయాలి ఎన్ని వేయకూడదో నాకు తెలుసు కాబట్టి నేనైతే లెక్కేసి వేస్తా ఉన్నా. మా ఫ్రెండ్కి అంత అనుభవం లేదు.
ఎందుకంటే ఎప్పుడు దీని మీద అంత ఫోకస్ అయితే చేయలేదు. అతనికి వేరేది ఉందనమాట. సరే నేనైతే ఫిషెస్ వేసుకుంటా ఉన్నాను ఇట్లా ఎన్ని వేయాలి. సరే మనకు వాటర్ పోయిస్తూ ఉన్నాడు. పోయించిన తర్వాత దాంట్లో ఎన్ని ఫిషెస్ వేయాలి ఎన్ని వేయాలి అని కౌంట్ చేసుకొని వేసి నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను గైస్. ఇదనమాట వీడియో చూశారు కదా. ఇలాగైతే చేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటప్పుడు నాకు మా ఫ్రెండ్ హెల్ప్ అయితే దొరికింది. ఇలాగ నాకు హెల్ప్ కానీ దొరికితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, కానీ దొరకదు కాబట్టి ఇది సండే కాబట్టి ఈరోజు దొరికింది. మీరు నన్ను మొన్న పెట్టిన వీడియోలో నాకు మంచి కామెంట్స్ అండ్ రెస్పాన్స్ కూడా పర్సనల్గా చాలా వచ్చాయి. థ్యాంక్స్ గైస్, మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సరే మొత్తానికి నన్ను కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగారు, ఎందుకు బ్రో మీరు ఆ టైంలో ఇది చేస్తున్నారు, మార్నింగ్ అంత టైం ఉంటుంది కదా అని. గైస్ మీకు ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేనైతే బీటెక్ స్టూడెంట్ అనమాట. నేను బీటెక్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను బీటెక్ చేస్తున్నాను కాబట్టి కాలేజీ పోవాల్సి వస్తుంది కాబట్టి నేను నైట్ లేసి ఆర్డర్స్ చేసుకునేసి పొద్దున్న ఎత్తుకెళ్ళి కొరియర్ ఆఫీస్లో ఇచ్చేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాను. అంటే వాళ్ళు రారు, వాళ్ళు ఫోన్ చేసి నేను చెప్పేస్తాను. ఇంకా చెప్పేసి నేను బస్ ఎక్కేస్తాను. అటు ఇంకా కొరియర్స్ వాళ్ళు వచ్చి తీసుకొని ఇంకా వాళ్ళు ప్యాక్ చేసి నాకు బిల్ అయితే పెడతారు గైస్. ఇంకా ప్యాక్ చేసి వాళ్ళు బిల్లు పెట్టేస్తారు కాబట్టి నేను బస్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను అనమాట ఎలా పోయి ఏంది అనేది. ఇదనమాట ప్రాసెస్. అందుకోసమే నేను నైటే ఎవరికాడైనా కస్టమర్స్ కాడ ఎవరైనా పక్కా ఆర్డర్స్ ఉంటే నైట్ అయితే తీసుకునేసి వాళ్ళకి మార్నింగ్ ఆర్డర్స్ అన్ని చేసేసి పంపించేస్తాను అనమాట. అందుకోసం నేను నైట్ అయితే చేస్తాను, ఎందుకంటే మనం కాలేజీ పోవాల్సి వస్తుంది కాబట్టి. సండే పూట అయితే ఇలాంటి హ్యాపీగా కొంచెం టైం అయినా పర్లేదని చెప్పి ఒక 10 o'clock లేసి అయితే చేస్తాను గైస్. ఇదనమాట మీకు మొన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన వీడియో ఈరోజు ఇస్తున్నాను. సరే గైస్, ఇంకా మొత్తానికి మనమైతే దాంట్లో ఉన్న గీబీస్ అన్ని పట్టి వేస్తూ ఉన్నాము. ఈ బేబీస్ అనేటివి తనీగా పెడతాము, మా బ్రీడింగ్ సైజ్ తనీగా ఉన్నాయి. అండ్ కొన్ని వెరైటీస్ తనిగా పెడతా ఉంటాయి. ఇంత ప్యాకెట్స్కి ఎన్ని వేయాలని ఇంకో డౌట్ వచ్చింది చాలామందికి, బ్రో ఒక్కొక్క ప్యాకెట్కి ఎన్ని వేయాలని. మీ ప్యాకెట్ రిక్వైర్మెంట్ బట్టి బ్రదర్స్, ఎవరికైనా సరే మీ ప్యాకెట్ అది చిన్న సైజ్ అనుకోండి ఒకటి వేయండి, ఇంకొకరు పెద్ద సైజ్ అనుకోండి ఒక పేరు వేయచ్చు, ఇంకొకరు పెద్ద సైజ్ అండి 3 పేర్లు వేయచ్చు. నా మ్యాక్సిమం నేను వేసింది వచ్చేసి 4 పేర్లు వేసాను గైస్. 4 పేర్లు అంటే 8 ఫిష్లు, 8 లేదా 6 ఇలాంటి నేనైతే నా మ్యాక్సిమం నేను వేసిన ఒక ప్యాకెట్లో వచ్చేసి అన్ని ఫిషెస్ అయితే వేసి పంపించాను. మినిమం ఒక 4 days జర్నీ కూడా చేసి ఏం కాలేదనమాట. ఎందుకంటే ఆల్మండ్ లీఫ్ వాటర్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ బ్లూ లిక్విడ్ ఉంటుంది కదా, డాక్టర్ బ్లూ లిక్విడ్, దాంతో పోల్చుకుంటే ఈ ఆల్మండ్ లీఫ్ వాటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు అనమాట. నేనైతే ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఆల్మండ్ లీఫ్ వాటర్తోనే చేసి పంపిస్తే ఒకరు బెటర్ అనుకుంటున్నాను నా సజెషన్ ప్రకారం. ఇంకా మీరు వేరే వాళ్ళ సజెషన్ వస్తే నేనేం చేయలేను కాబట్టి మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. చూసారు కదా, క్వాలిటీ అయితే మనకు బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. చూడండి, గప్పీస్ అండ్ ప్లాటీస్ అనమాట. బెస్ట్ క్వాలిటీ గప్పీస్ అండ్ ప్లాటీస్ అయితే మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. అండ్ హైపర్ అంటే చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎంత ఫాస్ట్ కూడా అంత ఫాస్ట్లో అయితే బాగుంటాయి అనమాట. చూసారు కదా, ఇలాగైతే అన్ని ప్యాకెట్స్ అయితే నేను చేసి పెట్టుకొని మీకు చూపిస్తా ఉన్నాను. దీంట్లో వచ్చేసి ప్లాటీస్ అనమాట, మొత్తం ప్లాటీస్ ఎట్టున్నాయి చూడండి. ప్లాటీస్ మంచి క్వాలిటీ అనమాట, బాగా డార్క్ కలర్స్ అయితే వేసి పంపిస్తాను ఎవరికైనా సరే. మంచి క్వాలిటీ అనమాట, ఎవరికైనా సరే మంచి క్వాలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. రీసెంట్గా మన కాడైతే ప్లాన్స్ అయితే బాగా సేల్స్ అవుతున్నాయి గైస్. ప్లాన్స్ అయితే మంచిగా బాగా బల్క్ క్వాంటిటీలో అయితే అందరూ ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు. ప్లాన్స్ కూడా ఈ మధ్య మనకు కొంచెం డిమాండ్ అయితే ఇచ్చిందనమాట. అయినా సరే మళ్ళీ మనం ప్లాన్స్ అయితే ఈజీగా గ్రో చేసాం అనమాట. ప్లాన్స్ టిప్స్ అడిగారు కావాల్సిన మందికి, అది కూడా ఒక వీడియో ప్లానింగ్ అయితే చేస్తాను. ప్లాన్స్ ఎలా పెంచాలి ఈజీగా, ఎలాంటి వాటర్ కండిషన్ ఉండాలి, వాటికి ఏమి వేయాలి అనేది, దానికి కూడా అయితే ఒక వీడియో అయితే ఉంది. దాన్ని మీకు తనిగా పోస్ట్ చేసి చూపిస్తాను గైస్, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనలో చాలామంది కస్టమర్స్ కొంచెం భయపడుతున్నారు అనమాట, డబ్బులు వేస్తే పంపిస్తారా పంపిలేరా అని. గైస్ మీకు నమ్మకం ఉంటేనే వేయండి, మీకు నమ్మకం లేకుండా మీరైతే ఏమాకండి. మీకు నమ్మకం ఉంటేనే వేయండి. ట్రస్ట్ అనేది కన్ఫామ్గా ఎవరికైనా ఉండాలి గైస్. ఒక్కసారి ట్రస్ట్ చేయండి, ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి. సరే, మనం చూసారు కదా, ప్లాటీస్ అయితే మనకాడ మినిమం ఒక 10 pairs అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. నేను ఒక్కొక్క ప్యాకెట్కి 4-5 వేసి అయితే పంపిస్తూ ఉన్నాను. అంటే ఒక 2 pairs అనుకోవచ్చు, 2 or 3 pairs అనుకోవచ్చు ఒక్కొక్క ప్యాకెట్స్కి. చూసారు కదా, ఇలాంటి ఎన్ని ప్యాకెట్స్ అనమాట, ఎన్నోనే మనకు అన్ని ప్యాకెట్స్. ఇది వచ్చేసి బీటా గైస్, చూడండి బీటా మెయిల్ అనమాట, OHM బీటా, ఫుల్ మూన్ బీటా అని గైస్. మొత్తం బెస్ట్ క్వాలిటీ అనమాట, హైపర్ యాక్టివ్ బ్రీడింగ్ సైజ్ అనమాట. బ్రీడింగ్ సైజ్ అయితే మనమైతే పంపిస్తా ఉన్నాము మన కస్టమర్కి. అన్ని ఎఫెక్ట్స్ పెట్టి మంచి కలర్ సజెషన్ చేసుకొని తీసుకున్నారు అతనైతే. ఇదైతే దాని తగ్గ ఫీమేల్ గైస్, దాని తగ్గ ఫీమేల్ అయితే కూడా వేసేసాను. అది కూడా చాలా హైపర్ యాక్టివ్లో అయితే ఉందన్నమాట. మనకు ఏదైనా సరే హైపర్ యాక్టివ్లోనే ఉంటాయి. డల్ ఫిషెస్ మనం డల్ ఫిషెస్ వేసి పంపించాం, లాస్ వచ్చినా మనకి ఆడ బొక్క పడుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే డల్ ఫిషెస్ అయితే వేసి పంపాము. మంచి క్వాలిటీ ఫిషెస్ మాత్రమే వేసి పంపిస్తాం ఎవరికైనా సరే. ఇది వచ్చేసి క్లీనింగ్ ఫిష్ గైస్, చెప్పాను కదా ఇందాక మాగా వన్ ఆఫ్ ద ట్యాంక్ క్లీనర్ అని అన్నాను కదా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాంక్స్ని క్లీన్ చేస్తుంది గైస్. అంటే ట్యాంక్ ఎవరికైనా పాచి బట్ట ఉన్నా ఏమైనా ఉన్నా అది దాని
ఫుడ్గా తీసుకొని ట్యాంక్ని క్లీన్గా పెడుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిష్ అనుకోవచ్చు. అది వితౌట్ ఆక్సిజన్ ఏ కండిషన్ అయినా బతుకుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ మన కాడ ఉన్న ఫిషెస్ అనమాట. ఈరోజు మనం ప్యాకింగ్ చేసేటం అనమాట. ఇవన్నీ ప్యాకింగ్ చేసేదానికి నాకైతే నడులు ఇరిగిపోయి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మా ఫ్రెండ్ కూడా పాపం చాలా కష్టపడ్డాడు. ఎప్పుడు ఈ ప్యాకింగ్ స్టార్ట్ చేసింది ఏమో పొద్దున్న ఎప్పుడో చీకటితో స్టార్ట్ చేసి తిరిగి 2 గంటలా చేసామన్నమాట. చేస్తూనే ఉన్నాం. దాన్ని చేసి లోపలికి ఇద్దరికి నడువులు అయితే పడిపోయాయి అనమాట. ఇంకా నేనైతే మీకు తెలుసు కదా ఆక్సిజన్ ఎలా ఫిల్ చేస్తానో. మనం ఆ ఎయిర్ పంప్ అయితే తీసుకుంటాం. ఆ ఎయిర్ పంప్ డబుల్ ఎయిర్ పంప్ అయితే నేను తీసుకుంటాను. ఆ డబుల్ ఎయిర్ పంప్కి ఒక టీ వేసుకొని ఆ టీ నుంచి సింగిల్ పైప్ తీసుకొని మనమైతే ప్యాకెట్లో పెట్టి ఫిల్ చేసి దాన్ని ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తాం గైస్. నేను చేసే ప్యాకింగ్ పద్ధతి అయితే ఇలా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. కొంతమంది లిక్విడ్ ఆక్సిజన్ కూడా వాడతారు అనమాట. అది మ్యాక్సిమం పెద్ద పెద్ద షాప్స్లో అయితే మ్యాక్సిమం వాడేది లిక్విడ్ ఆక్సిజన్స్ అయితే వాడతారు. మనకు అంత లేదు కాబట్టి ఇలాగైతే మనం చేస్తాం. ఇది మనకు దాదాపు ఒక 4-5 డేస్ అయితే స్టోర్ అయితే ఉంటుంది. ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఫిష్కి అయితే. నా సజెషన్ అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను గైస్. నేను ఈ పంపుతో పంపించిన దాంతో ఒక 4-5 డేస్ అయితే ఈజీగా సర్వ్ అయితే అయ్యాయి. మిగతా వాళ్ళకి ఎలా ఉంటే మనకు తెలీదు. సరే చూసారు కదా. ఇంకా నేను రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని ఈ ప్యాకెట్స్ అన్ని తీసుకుంటా ఉన్నాను. మా ఫ్రెండ్కి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మనమైతే రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని అవి వేసుకొని మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. చేసే లోపల ఆ రబ్బర్ బ్యాండ్స్ వేసి చెయ్యి కూడా చాలా నొప్పి వచ్చేసింది గైస్ చెప్పాలంటే. సరే ఇంకా వేసుకోవాలి కాబట్టి వేసుకుంటా ఉన్నాము. ఇంకా మనకి చెప్పడం మర్చిపోయాను కదా, స్నేల్స్ గైస్. స్నేల్స్లో మీకు కొంతమంది బ్రీడింగ్ ఎలా చేయాలో అడిగారు నన్ను. స్నేల్స్ బ్రీడింగ్ అనేది ఫస్ట్ మీరు అది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది గైస్. అంటే ఎలా ఎంచుకోవాలంటే మెయిల్ ఏది ఫీమేల్ ఏది ఒకసారి ఐడియా ఉంటేనే మాత్రమే స్నేల్స్ అనేవి బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేసి. స్నేల్స్లో కొంచెం ఇప్పుడు మెయిల్ ఫీమేల్ ఎలా ఎత్తుకోవాలి కొంతమందికి అయితే ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి నాకు ఎవరికైనా కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. మీకు మెయిల్ ఫీమేల్ ప్రత్యేకంగా చెక్ చేసి మరీ వేసి పంపిస్తాను. అయితే కొంచెం కాస్ట్ అయితే అవుతుంది గైస్. మీకు ప్రత్యేకంగా చెక్ చేసి వేసి మంచి బ్రీడింగ్ చేసి పంపించాలంటే మీరు పెట్టుకుంటారంటే మటుకు మంచి క్వాలిటీ అయితే ఎవరికైనా సరే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా మీకు. నా నెంబర్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంటుంది వీడియోలో. మీరు ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. కాల్ మటుకు గైస్ మీరు మెసేజ్ పెట్టిన 24 hours మాత్రమే తర్వాతే చేయండి. ముందుకైతే కాల్స్ చేయమాకండి దయచేసి, ముందుగా చెప్తాను గైస్. చాలామంది ఈ మధ్య పిల్లకాయలు చాలామంది ఊరికే కాల్ చేసేస్తున్నారు అనమాట. మీకు చెప్పాను కదా, మెసేజ్ పెట్టి 24 hours తర్వాత మీరు వద్దనిపిస్తే నేనైనా కాల్ చేస్తాను లేదా మీరైనా కాల్ చేయండి ఇన్ కేస్ ఆఫ్ నేను మర్చిపోతే, సరేనా? అంతేగాని ఊరికే కాల్ చేసి ఇరిటేట్ అయితే చేయమాకండి గైస్. ఫస్ట్ మొన్నైతే రీసెంట్గా ఒక 10 మంది 15 మంది పిల్లకాయలు చిన్న పిల్లకాయలు ఊరికే కాల్ చేసి అలా ఇలా అని కొంచెం నస పెట్టేశారనమాట. అలాంటి కాల్స్ అయితే కొంచెం స్టాప్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నేను కూడా వర్క్లో ఉంటాను కాబట్టి ఈ కాల్స్ పికప్ చేసే లోపల మేబీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేసినా కూడా అలా కట్ చేస్తే బాగోదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని నాకైతే మెసేజే పెట్టండి మోస్ట్ ప్రిఫరెన్స్ అయితే. సరే గైస్, ఈరోజు అయితే మనం మొత్తానికి ప్యాకింగ్ అయితే రెడీ అయితే చేస్తున్నాము. ఇంకా ఎన్ని ఫిషెస్ ప్యాకింగ్ అయితే మనం టక్కీలకి అయితే పంపిస్తాం గైస్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే అతని బ్రో పేరు వచ్చేసి సాయి కుమార్. ఇతనికి మనకు కావాల్సిన వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అన్నీ అయితే మనం పంపిస్తూ ఉన్నాము. ఇంకోటి అతని కాడ కొన్ని ఫిషెస్ కూడా సేల్స్ పెడతా ఉన్నాడు. నేను అది విషయం కూడా నెక్స్ట్ వీడియో అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాను, చూపిస్తాను. ఒక షార్ట్ రూపంలో ప్లాన్ చేస్తున్నాను. ఆ షార్ట్ రూపంలో మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఎవరికైనా కావాలంటే సేల్స్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. సరే ఇప్పుడు మనమైతే మొత్తం ప్యాకింగ్ అయితే చేసే లోపల మనకైతే ఒళ్ళంతా పులిసిపోయింది చెప్పాలంటే ఒక రకంగా నిజంగా. ఇంక ఈ ప్యాకింగ్ అంతా వెళ్ళి డబుల్ ప్యాకింగ్ కూడా చేయాల్సి వస్తుంది గైస్. నేను డబుల్ ప్యాకింగ్ చేసి నార్మల్ కవర్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ ప్యాకింగ్ అప్పుడు ఒక మంచి కవర్స్ యూజ్ చేసి, డబుల్ ప్యాకింగ్ అప్పుడు నార్మల్ యూజ్డ్ కవర్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఆల్రెడీ యూస్ చేసిన కవర్స్. ఎందుకంటే అవి మళ్ళీ మన ప్రొటెక్షన్ కోసమే కాబట్టి యూజ్డ్ కవర్ యూస్ చేసిన ప్రాబ్లం లేదు. మన ఫిషెస్కి అయితే మటుకు మంచి కవర్స్ అయితే యూస్ చేస్తాము. ఇంకా ఈ వీడియోని చేసి చూసారు కదా, ఒక కవర్లో అది పెద్ద కవర్లో ఒక 4 ప్యాకెట్స్ వేసుకొని మళ్ళీ దానికి ప్యాకెట్కి నీట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకునేస్తాం గైస్. నీట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకునేసిన తర్వాత దాని చుట్టూ ప్యాక్ చేస్తాం అనమాట. అంటే టేప్ చుట్టూ వేస్తాం, దాంట్లో ప్యాకెట్ పెట్టి టేప్ చుట్టూరు వేస్తాం అనమాట. చూసారు కదా, ఇది మనకు ఒక పెద్ద పార్సల్ అనుకోవచ్చు చెప్పాలంటే. మినిమం ఒక 10-15 kgs అయితే ఉందన్నమాట. చాలా వెయిట్ అయితే ఉంది. సరే మొత్తానికి మనం పేపర్స్ పెట్టి నీట్గా దాన్ని అయితే కవర్ చేసుకుంటున్నాం అంట. కింద బాటమ్ పైన 2 పక్కల కవర్స్ అయితే పేపర్స్ అయితే పెట్టుకోవాలి. మామూలుగా ఈ మధ్య అయితే మనం అంతకుముందు అయితే స్టార్టింగ్లో అందరికీ థర్మాకోల్ పెట్టి పంపిస్తున్నాము.
థర్మాకోల్ వల్ల ఏంటంటే చాలా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. హెవీ కాస్ట్ వల్ల అయితే మనం థర్మాకోల్ అయితే దాన్ని ఆపేసుకున్నాము. అంటే కస్టమర్ కూడా చార్జెస్ ఎక్కువైపోతున్నాయని ఆలోచించి ఇంకా అది ఆపుకునేది. ఇదే సక్సెస్ఫుల్గా ఎక్కడైనా ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా ఈజీగా డెలివరీ అయిపోతుంది గైస్. ఇంకో విషయంకి వస్తే మటుకు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ఆర్టీసీ డెలివరీ అయితే కొరియర్ అయితే పెట్టుకుని గైస్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఏ భయం లేకుండా. సరే గైస్, వీడియో అయితే నేను ఇంత ఎందుకు చేస్తున్నాను, మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా చూసిన వాళ్ళకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి